మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న ఆధ్వర్యంలో పాత జీఎం కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహానికి మెమోరాండం సమర్పించిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు కావస్తున్నా 420 హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని చేస్తున్న మోసాన్ని ఎండగట్టడానికే ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మంత్రులకు కనువిప్పు కలిగించాలని గాంధీని వేడుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కి 420 రోజులు కావస్తున్నా 420 హామీలను నిలబెట్టుకోలేదని, అందుకే ఈ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి మనస్సు మారాలని, హామీలను నెరవేర్చే విధంగా కనువిప్పు కలిగే విధంగా చేయాలని అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని, గొప్పలకు పోయి రైతులకు రైతు బంధు, రైతు సహాయం ఇస్తామని కాలయాపన చేస్తోందన్నారు. ఈరోజు మరి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం మరి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో మహాత్మా గాంధీకి ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం 420 రోజుల సందర్భంగా మరి హామీలు నిలబెట్టలేదు. దానికి నిరసనగా ఈరోజు గౌరవ గాంధీ వర్ధంతి సభలో గాంధీ మహోత్సవం వినపత్రం ఇవ్వడం జరిగింది. తద్వారా మరి వారు ఇచ్చిన హామీలలో నిన్న 26వ తారీఖు రైతు భరోసా ఇస్తామని చెప్పి మరి మాయమాటలు చెప్పి మండలం మొత్తము రాష్ట్రం మొత్తానికి ఇస్తామని చెప్పి కేవలం పైలట్ ప్రాజెక్టుగా ఒక్క గ్రామానికి మండలానికి ఒక్క గ్రామానికి ఎన్నిక చేయడం జరిగింది. ఇదే కాకుండా మొన్న పెట్టిన సభలలో కూడా ఏ ఒక్క ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ కేవలం లిస్టులు మాత్రం అసంపూర్తిగా చదివి ఎవరో మాయమాటలు చెప్పి ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని వడ్డెక్కిరు తప్ప పూర్తి స్థాయిలో లిస్టు ఫైనల్ చేయలే. ఇస్తే సంతోషం, గత ప్రభుత్వం ఇయ్యలేదని ఏదైతే మీరు అధికారంలోకి వచ్చారో మీరు ఇస్తే చాలా సంతోషం, ఇవ్వాలని మేము కోరుకుంటాం. కానీ ఇవ్వకుండా కేవలం మాటలు కాదు, చేతుల ద్వారా వారు హామీలు నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా 420 హామీలను చెప్పడం జరుగుతుంది. మరి 420 హామీలలో మరి ఏ ఒక్క హామీ కేవలం 3-4 హామీలు ఇచ్చే వారు చేతులు దులుపుకున్నారు. ఈరోజు చూస్తే రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా వాళ్ళు రైతు భరోసా ఇస్తారని ఆశపడితే గత సంవత్సర కాలంలో 2 దఫాలుగా ఆల్రెడీ నష్టపోయినారు. మరి ఈసారైనా పూర్తి ఇస్తారంటే అది కూడా 6,000 పైలట్ ప్రాజెక్టుగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇదే ఎంత అన్యాయమో చూడండి. మరి దీని నిరసనగా మేము రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇంకా నిరసనలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం.